ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మా రక్షకుడు, మా ప్రభుడు, మా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని మరొకసారి జ్ఞాపకము చేసుకుంటూ మా జీవితాలలో నీవు మాకు మరొక క్రైస్ట్ మాస్, ఈ అద్భుతమైనటువంటి క్రీస్తు పుట్టిక జన్మదినాన్ని మేము సంఘమంతా మరొక్కసారి కూడి క్రీస్తును ఆరాధించే వారముగా, గణపరిచే వారముగా, మహిమపరిచే వారముగా నీ వాక్యపు వెలుగులోనికి ప్రభువా మేము మీతో గడపరైతుండగా మీ స్వరాన్ని విని అద్భుతంగా మాకు కావలసినటువంటి స్వస్థతను, దీవెనలను పరలోకము నుంచి మేము పొందులాగున నాయన సహాయం చేయగలరంటూ ప్రార్థిస్తూ చేరవచ్చినటువంటి సంఘ బిడ్డలంతా కూడా మీరు దీవించి ఆశీర్వదించగలరంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఘనమైన శ్రేష్టమైనటువంటి ధన్యత, ఈ భాగ్యాన్ని నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్షపు మండలపు పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ బి విన్స్టన్ అయ్య గారికి, మరి మిగతా అధ్యక్ష మండలపు పెద్దలకు, నాయకులకు, మా తోటి గురువులకు, అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు నామమున వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు, మరి దైవ ఆశీస్సులు, దీవెనలు తెలియపరుస్తూ సంఘమంతటి కూడా మరి యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన జన్మదిన శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ మీకందరికీ మరొక పర్యాయము తెలియపరుస్తూ ప్రేమతో ఇట్టి ఆరాధనకు ఆహ్వానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న మా కుటుంబ సభ్యులు, మరి స్నేహితులు, బంధువులు అనేకులు ఎవరైతే దేవుని వాక్యాన్ని భయముతో, భక్తితో వింటూ ఉంటారో వారందరికీ కూడా లెక్కలేనన్ని దేవుడి యొక్క దీవెనలు ఆకాశము నుంచి దేవుడు అనుగ్రహిస్తాడని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి పరిశుద్ధ దైవిక సమూహమా, మరి ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం, చాలా ప్రాముఖ్యమైన అంశము కూడా. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించడం, నీతి సూర్యుని యొక్క నవోదయం, క్రీస్తు మహిమ, క్రీస్తు యొక్క తేజస్సు, క్రీస్తు యొక్క రాకడ. ఈ క్రైస్తమాస్ అనగానే మనకందరికీ తెలుసు, క్రీస్తును ఆరాధించడం. మన ఆరాధన క్రీస్తుకు మాత్రమే చెందాలని, ఆయన పరలోకము నుండి ఆ దేవుడు ఆ పరలోక మహిమను విడిచి మన మధ్యలోనికి ఒక దాసుడుగా, ఒక దీనుడుగా, ఒక పేదవాడుగా తను తాను వ్యక్తుడిగా చేసుకొని మానవ జాతి అంతటిని ప్రేమించి వారు భూలోకానికి వస్తున్నటువంటి శుభ గడియలు, శుభ దినాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అనగానే ఇవ్వడం, క్రిస్మస్ అనగానే ప్రేమ, క్రిస్మస్ అనగానే సమాధానము. ఈ యొక్క క్రైస్తమాస్, ఈ ఫెస్టివల్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ ఇండియా, తెలంగాణ, హైదరాబాద్, ప్రపంచ నలుమూలల్లో ప్రతి గ్రామాల వయసులో కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఘనముగా
ఆరాధన చేస్తున్నటువంటి అతి గొప్ప పండుగ ప్రపంచంలో క్రిస్మస్ తప్ప మరి ఏది లేదని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. మానవ జాతికి అంతటికీ ఏదైనా మహా సంతోషం ఆనందం ఉందిరా అంటే ఈ పండుగలోనే. కారణం ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 10, 11, 12 వచనంలో చూస్తాం. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని మరి భక్తుడు రాస్తూ ఉన్నాడు. మనకే కాదు, అందరికీ పండుగ, అందరికీ పండుగ. కనుకనే దీన్ని హ్యాపీ క్రిస్టమస్ అన్నాం, మెర్రీ క్రిస్టమస్ అన్నాం. మహా ఆనందం, మహా సంతోషం ఏంట్రా అంటే క్రీస్తు ఆ దేవుడు మానవుడుగా దిగి రావడం, దేవుడు మానవుడిగా మారడమే క్రిస్టమస్. మానవులను దైవత్వంలోనికి నడిపించడమే క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే సిలువ, క్రిస్టమస్ అంటే శ్రమ, క్రిస్టమస్ అంటే ఇవ్వడం. దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చున్నాడు. ఆ కుమారుడైన యేసు తన ప్రాణమును మనందరి కొరకు సిలువలో ఇచ్చి ఉన్నాడు. మనం దేవుడికి ఇవ్వాలి, మన హృదయం మాత్రమే ఇవ్వాలి. మన నుంచి దేవుడు ఆశించేది అదే, దేవుడు అడుగుతున్నది అదే. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. 2 మనం తీసుకున్నాం, 1 మాత్రమే మనము దేవుడికి ఇవ్వాలి. నేను చెప్పినట్టుగా ఈ దినం చాలా ప్రాముఖ్యమైన హిస్టరీ, చరిత్రను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రిస్మస్ డిసెంబర్ 25 బైబిల్లో లేదు కదా, బైబిల్లో లేని దాన్ని ఎందుకు పాటించాలి, బైబిల్లో ఉన్నదే అనుసరించాలి కదా అంటూ ఉంటారు. వారికి ఈ యొక్క ఈ అంశము లేదా ఈ యొక్క మెసేజ్ ద్వారా, ఈ సర్మన్ ద్వారా వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో సూటిగా లేదు కానీ అనేక సూచనలు మనకు బైబిల్లో మనం చూస్తాం. 2 భాగాలు ఇందులో ఉన్నాయి. ఒకటి బైబిల్ పరంగా, మరొకటి చరిత్రపరముగా మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క ఎక్స్మాస్ను మనము ఈ విధంగా ధ్యానము చేయవలసిన అవసరం ఉంది. బైబిల్ ఎవిడెన్స్, బైబిల్ ప్రూఫ్స్, మనకు ఎన్నో ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఆ దినాల్లో ప్రజా సంఖ్య వ్రాయాలి. ప్రజా సంఖ్య, ఈ సెన్సస్ అన్నది ప్రపంచమంతా ఎంతమంది జనాభా ఉన్నారు అని రోమా చక్రవర్తులు, రోమా గవర్నరు, రోమా అధికారులు ఈ యొక్క ఐగుప్తు కైసర్ ఐగుప్తు ద్వారా ఆజ్ఞ అయింది కనుక ప్రజా సంఖ్య రాయించుకోవడానికి తప్పనిసరిగా ఎక్కడున్నా కానీ యెరూషలేము దేవాలయంలోనికి రావాలి, యెరూషలేము ప్రాంతానికి రావాలి. అందులో భాగముగా ఈ యొక్క యోసేపు మరియా వారు యూదా గోత్రం వంశం ఉన్నవారు కనుక ఆ నజరేతు నుంచి వారు యెరూషలేముకు రావలసిన అవసరత ఉంది. అప్పటికే మరియా నిండు గర్భవతిగా ఉంది. కానీ తప్పని పరిస్థితి. మరి యోసేపు మరియా ఇంచుమించు 120-130 కిలోమీటర్లు వారు ప్రయాణం చేసి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సిరియా గవర్నర్ కురేనీడైనటువంటి వారు ఈ యొక్క లెక్కలు చూస్తూ ఉంటున్నారు. దీన్ని జర్మన్ చరిత్రకారుడు, ఆర్కియాలజిస్ట్ రసమ్ అనే యొక్క పండితుడు దాన్ని జాగ్రత్తగా ఆయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ పరిశోధన చేస్తున్నాడు. 1820లో ఆ యొక్క త్రవ్వకాల్లో ఆ ప్యాలెస్లో, సిరియాలో ఉన్నటువంటి ప్యాలెస్ను త్రవ్వుతున్నారు. 1820 సంవత్సరంలో పెపారస్ ఆ యొక్క పేపర్, ఆ దినాల్లో పేపర్ల మీద, ఆ జంతువుల చర్మాల మీద అక్షరాలు రాసేవారు.
ఆ బండల్స్ అన్నీ అక్కడ వారికి దొరికాయి. అందులో యోసేపు, మరియా, యేసు పేర్లు ఉన్నాయి. 1820లో మరి దగ్గర 42,33,000 మంది జనాభా ఉన్నారు ప్రపంచమంతా. 42,33,000 మందిలో ఈ యోసేపు, మరియా, యేసు వీరు కూడా వెళ్ళి పేర్లు నమోదు చేయించుకున్నారు. యేసు ప్రభు పేరు ఆయన జన్మించక మునిపే. మనందరి పేర్లు మన పిల్లలకు పేర్లు ఎప్పుడు పెడతాం? పిల్లలు పుట్టిన తర్వాత. కానీ ఈయన పేరట ఆయన గర్భంలో పడక మునిపే ఈ యొక్క నామకరణ చేయడము. యేసు అంటే రక్షకుడు, ఇస్సూస్ ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. ఈ యొక్క రసం అనే ఆర్కియాలజిస్ట్ ఆయన 1820లో కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఇది ఒక మొదటి ఎవిడెన్స్. 1820లో ఆ పేపర్లలో పేర్లు దొరికాయి. నేడు మనం జర్మనీ లైబ్రరీలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఈ దినాల్లో కూడా అక్కడ ఉన్నవారు మనకు ఆ యొక్క పేపర్ చూపించగలరు. సో రెండవ ప్రూఫ్ లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనములో మనం గమనిస్తే ఆ శిశువుకు 8వ దినమున సున్నతి చేయించాలి. యూదులకు చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెన్స్ అనేది సున్నతి చేయాలి. సున్నతి అబ్రహాం కాలము నుంచే ఉంది కనుక ఇది తప్పదు కనుక ఆయనను యెరూషలేం దేవాలయం తీసుకొని వస్తూ ఉన్నారు. యెరూషలేం దేవాలయంలో సుమయోనైనటువంటి యొక్క వారి ద్వారా ఈ యొక్క సున్నతి చేయడం జరుగుతుంది కనుక ఆ దినమందు 8వ దినమున సున్నతి మరియు ఆ యొక్క నామాన్ని కూడా పేరు కూడా నామకరణం చేయడం జరుగుతుందని ద డెన్నిస్ లిటిల్ రోమా ఆ యొక్క లైబ్రరీలో రీసెర్చ్ చేసినప్పుడు, ఆయన పరిశోధనలు చేసినప్పుడు ఈ డెన్నిస్ లిటిల్ అనేటువంటి పండితుడు ఆ పరిశోధనలో ఆయనకు ఏమి కనిపించేం తేలిందిరా అంటే రోమా పట్టణం 7 కొండల మధ్యలో రోమా పట్టణము కట్టబడింది. క్రీస్తు పూర్వం 754వ సంవత్సరం మార్చి 10వ తారీఖు. మార్చి అని మనం అంటున్నాం. మన క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రస్తుతం మన ప్రపంచంలో నడిచేది. ఇది వరకు వారికి లాటిన్ క్యాలెండర్ అండ్ హీబ్రూ క్యాలెండర్ వారికి ఉండేది. హీబ్రూ క్యాలెండర్ ప్రకారము ఆ నెలను మార్చి నెలను తిబిత్ నెల అంటాం. తిబిత్ 10వ తారీఖున క్రీస్తు పూర్వం 754లో ఈ యొక్క రోమా ఆ పట్టణము కట్టడం జరిగింది. సో యేసు ప్రభు కూడా అదే రోజు జన్మించాడు కనుక ఆయనకు డిసెంబర్ 25 అని మరి ఈ పండితుడు ఆ డేటును ఫిక్స్ చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఇది రెండవ ప్రూఫ్. ఈ పండితుడు అంటున్నాడు. దీని ఈ లాటిన్ భాషలో దీని అంటారు ఏయుసి. రోమా ఆ సిటీ ఆ కన్స్ట్రక్షన్ లేదా ఆ డేట్స్లో ఆ దినాలను దాన్ని ఉర్దో కోన్ దీప్తా అంటే ఆ ఏయుసి ఆ కోడ్ ఉంది. దాన్ని బట్టి ఆ యేసుక్రీస్తు వారు ఆ డిసెంబర్ 25నే జన్మించాడని మరి పండితులు అభిప్రాయాన్ని మనం చూస్తున్నాం. 3వ ఎవిడెన్స్ మనం గమనిస్తే సిస్టర్స్ జూలియస్ అనేటువంటి చరిత్రకారుడి ప్రకారం కూడా జకర్యా ఎలిజబెత్ సిద్ధాంతం ఆ థియరీ వాడిని తీసుకొని వచ్చినాడు. జకర్యా ఎలిజబెత్ చాలా వృద్ధులుగా ఉన్నారు. జకర్యా అర్చకుడుగా, జకర్యా ఒక యాజకుడిగా ఉన్నాడు. యెరూషలేం దేవాలయంలో తప్పనిసరిగా మార్నింగ్ అండ్ ఈవినింగ్
ఆ ధూపం వేసే లేదా బలులు అర్పించే విధానంలో యాజకులు అక్కడ ఖచ్చితంగా ఉండవలసిందే. ఈ యొక్క జకర్యా అబియా అన్న తరగతికి చెందినవాడు. 24 తరగతులు ఉంటాయి, 24 గుంపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 12 నుంచి 17 వరకు ఆ యాజకులకి నేమ్స్ లిస్ట్ కూడా ఉంది. అందులో జకర్యా కూడా ఉన్నాడు. ఈయన ఒక యాజకుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన పని చేస్తున్న సమయంలో దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది. దేవదూత వచ్చి, జకర్యా, నీకు నీ భార్య గర్భము ధరిస్తుంది, ఆయనకు బాప్తిజం ఇచ్చి యోహాన్ అని మీరు పేరు కూడా పెడతారనుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఈయన 8వ తరగతికి చెందిన ఆ డ్యూటీ యాజకుడు. సో తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె గర్భము ధరించినట్టుగా చరిత్ర చెప్తుంది. గర్భం ధరించినప్పుడు మనకు తెలుసు, ఆమెకేమో 6 నెలలు ఉన్నాయి, మరియాకేమో 3 నెలల గర్భవతి. వారిద్దరికి ఒక 3 months గ్యాప్లో ఉంది. సో బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన యొక్క జన్మదినం జూన్ 24th, జూన్ 24వ తారీఖున ఆయన జన్మించడం జరిగింది. అక్కడి నుంచి మనం కిందికి చూస్తే డిసెంబర్ 24, 25 యేసు ప్రభు జన్మదినమని ఈయన తెలియపరుస్తున్నాడు. అనగా మన ఇక్కడ జూన్ నుంచి మనము డిసెంబర్ వరకు చూస్తే 6 months ఆల్రెడీ మరియా 3 months ప్రెగ్నెన్సీగా ఉంది. సో టోటల్ 9 monthsలో మరి యేసు ప్రభు జన్మించారని వారు పండితులు లెక్కలు కట్టి డిసెంబర్ 25 అని ఇక్కడ ఆ యొక్క ఎవిడెన్స్ వారు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా సైంటిఫిక్ ప్రకారంగా ఎవిడెన్స్ రుజువులు ఉన్నాయి, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, శాస్త్రీయ ఆధారాలు. జోనాస్ కెంటర్ అనేటువంటి యొక్క శాస్త్రవేత్త, ఆయన ఆ యొక్క ఖగోళ శాస్త్రాన్ని కూడా బాగా ధ్యానించి ఉన్నవాడు, చదివినవాడు. ఆకాశంలో ఉన్న 3 నక్షత్రాలు, ఆ నక్షత్రాలను ఆయన చూస్తూ, ఆ నక్షత్రాలు అంగరక్షకుడు, బృహస్పతి, శని, ఈ 3 కలిపి ఒకే లైన్లో ఉన్నట్టుగా, ఒకే నక్షత్రంగా ఉన్నట్టుగా, ఆ నక్షత్రాలన్నీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశం అంటే మనకు తెలుసు బబులోను, కల్దీలు, ఆ ప్రాంతం నుంచి వారు అక్కడి నుంచి వారికి దారి తీయించినట్టుగా మరి ఆకాశంలో ఆ తూర్పు దేశపు ఆ ప్రాంతంలో ఉన్నట్లు ఆ నక్షత్రాలు 3 ఒకటిగా కనిపిస్తూ 3 జ్ఞానులకు కనిపించాయని ఈ అమెరికన్ శాస్త్రవేత్త తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈయన కూడా అమెరికన్ శాస్త్రవేత్త జాన్ క్రిస్టోస్టమ్ అనేటువంటి ఆయన ఈ 3 జ్ఞానులను వారి పేర్లు, వారి దేశముల పేర్లు కూడా ఆయన గుర్తిస్తున్నాడు. మొదటి జ్ఞాని పేరు బెల్షాజర్, ఈయన అరేబియా దేశం నుంచి వచ్చినవాడు. 2వ జ్ఞాని పేరు మిల్కాజర్, ఈయన పర్షియా దేశం నుంచి వచ్చినవారు. 3వ జ్ఞాని జోసెఫ్, ఈయన ఇండియా దేశం నుంచి వచ్చినవాడని. మరి ఆ దినాల్లో 3 ఖండాలే ఉన్నాయి, ఆసియా, ఆఫ్రికా, యూరప్. ఈ 3 ఖండాలే ఉన్నాయి. 3 ఖండాల్లో నుంచి 3 వచ్చి ఉన్నారని పండితులు వ్రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక వీరు ఈ సిద్ధాంతాలు లేదా ఈ ఎవిడెన్స్ బైబిల్ పరంగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా చరిత్ర పరమైనటువంటి ఆధారాలు మనం బాగా గమనిస్తే చరిత్రలో చాలామంది, చరిత్ర అనగానే మనకు గుర్తుకొస్తుంది 1వ శతాబ్దము నుంచి 1st and 2nd, 3rd చాలా తక్కువ స్థాయిలో చాలా రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులకు స్వేచ్ఛ లేదు, క్రైస్తవులంతా
భయాందోళనలో జీవిస్తున్నారు. కారణం ఏంటంటే ఆ రోమా చక్రవర్తులు, రాజులు వారందరూ కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధనలు, మరియు వారికి వారే మేమే దేవుళ్ళం, మేమే ప్రభులం, మీరు మమ్ములను మాత్రమే ఆరాధించాలి అని అప్పుడే కన్వర్ట్ అవుతున్నటువంటి యూదులను బెదిరించి చంపే ప్రయత్నాలు కూడా, చాలామందిని చంపినట్టు కూడా చరిత్ర తెలియపరుస్తుంది. కనుక ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వీరు చాలా కష్టంగా, చాలా రహస్యంగా అక్కడున్నటువంటి ఆ పోపులు కానీ, అప్పుడున్నటువంటి బిషప్స్ కానీ, అప్పుడున్నటువంటి ఫాదర్స్ కానీ వారి విశ్వాసులను చాలా రహస్యంగా కలుసుకొని క్రీస్తును ఆరాధించి పండుగలు చేసుకునేవారు. మరి ఆ క్రీస్తు శకం 313లో 13 నుంచి 359, 60 వరకు ఇంచుమించు రోమా సామ్రాజ్యానికి ప్రపంచంలో ఒక రాజు వచ్చాడు. ఆయన పేరే కాన్స్టెంట్ చక్రవర్తి. ఆయన తల్లి హెలినా గారు యేసుక్రీస్తును విశ్వసించింది, నమ్మి ఉంది. కానీ ఈ రాజేమో ఇంకా ప్రభుని అంగీకరించలేదు. ఒకసారి ఆయన యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆకాశంలో ఒక సిలువను, క్రాస్ను చూడడం జరిగింది. అప్పుడు తల్లితో వచ్చి చెప్తున్నాడు, అమ్మా ఆకాశంలో నాకు ఒక నిలువుగా ఒక గీత, అడ్డమైనటువంటి ఒక గీత కనిపిస్తుంది ఏంటి అన్నప్పుడు తల్లికి తెలుసు అది సిలువేని, అది యేసు సిలువ అని, అది రక్షణ సిలువ అని. తర్వాత ఆ తల్లికి కుమారునికి తల్లి చెప్తుంది, బిడ్డ ఇది యేసుక్రీస్తు ఆ సిలువలో కార్చిన రక్తము కార్చిన ఆ సిలువే నాయన, నీవు క్రీస్తును నమ్ముకో, నీకు జయం వస్తుంది, క్రీస్తును కలిగి ఉండంటూ ఆమె సువార్త చెప్పినప్పుడు వెంటనే ఆయన తన సైనికులందరికీ ఆ చేతులను దాని మీద ఒక సిలువ గుర్తు వేయడం జరిగింది. 313 క్రీస్తు శకములో ఉన్న సిలువ గుర్తు నేడు ప్రపంచమంతా, ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో, ప్రతి దేవాలయంలో ఈ సిలువ గుర్తు క్రైస్తవులకు సూచనగా, క్రైస్తవులకు నిలయముగా, క్రైస్తవులు ఆరాధించేదిగా, సిలువ లేనిది మనం ఏమీ చేయలేని వారముగా ఈ సిలువ ప్రయాణము కొనసాగుతూ ఉంది. ఆయన క్రైస్తవుడు ఎప్పుడయ్యాడో అప్పుడు ఆయనకు స్వేచ్ఛ వచ్చింది. అప్పుడు ఆయన ఆర్డర్ జారీ చేశాడు, ప్రపంచమంతా క్రైస్తవ మతానికి ఒక గొప్ప స్వేచ్ఛనిస్తూ, ఆర్డర్ ఇస్తూ, మీరు దేవాలయాలు కట్టుకోండి, కావలసిన వారందరూ రక్షణ పొందండి, సువార్తను ప్రకటించండి, నలుమూలలకు వెళ్ళండి అని ఆయన ఆర్డర్ జారీ చేయడము జరిగింది. అంతకు ముందుగా ఆయన కాలంలో ముందే కొద్దిమంది రోమన్ క్యాథలిక్స్ ప్రభువులు, మరి ఆ యొక్క బిషప్స్ వారు టెరోస్ఫోరా అనేటువంటి ఈ బిషప్ క్రీస్తు శకం 125 నుంచి 136 వరకు సాయంకాల సమయంలో క్రిస్టమస్ను ఆయన రహస్యంగా ఆరాధన చేసేవారు. యేసును రహస్యంగా కొద్ది మందితో కలిసి ఈ పండుగను వెలుగులోనికి తేక, అంటే రహస్య పండుగగా ఈ యొక్క బిషప్ గారు టెరోస్ఫోరా అని ఆయన ఆరాధించినట్టుగా ఆ చరిత్ర కొన్ని బుక్స్ మనకు తెలియపరుస్తున్నాయి. అదేవిధంగా సెయింట్ థియోఫిలోస్ అనేటువంటి ఈ బిషప్ గారు కూడా 145 క్రీస్తు శకం 181 వరకు ఈయన ఒక పీఠాధిపతిగా కైసరు ప్రాంతానికి ఉన్నాడు. కైసరు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఆయన పీఠాధిపతిగా ఉంటూ రహస్యముగా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఆయన ఈ పండుగను చేసేవాడిగా మరి మనము చూస్తూ ఉంటున్నాం. మరి తర్వాత నిఫోలిటోస్ అనేటువంటి యొక్క ఈ బిషప్ గారు కూడా క్రీస్తు శకం 170 నుంచి 240 వరకు కూడా ఈయన కూడా ఈ యొక్క క్రిస్టమస్ను సాయంకాల సమయంలోనే భయపడుతూ ఈ ఆరాధనలు చేసుకుంటూ ఉన్నాడు ఈ చక్రవర్తి. తర్వాత చాలా ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే
గ్రిగోరీ 389లో ప్రపంచమంతటికి ఒక స్వేచ్ఛపూర్వకమైనటువంటి ఒక ఆజ్ఞ. అందరూ ఓపెన్గా మీరు క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తును పండుగలన్నీ చేయండి, ఆరాధించండి అంటూ పోప్ గ్రిగోరీ ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచమంతా అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో ఈ క్రిస్టమస్ జరుగుతుందని ఈ యొక్క ఎవిడెన్స్లో సాక్ష్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. కనుకనే ఒకవేళ ఎవరైనా మీరు ప్రశ్నిస్తే మీరు చెప్పాలి, డిసెంబర్ 25కు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మరియు ఏమైనా మనకు తెలుసు ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ జన్మ దినమందు లేదా ఆ 8వ తారీఖున సున్నతి పొందినప్పుడు జనవరి 1 అని మన గ్రిగోరియన్ క్యాలెండర్లో అప్పుడే ఆ కాలాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి, 2 భాగాలుగా చీల్చబడ్డాయి. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని ప్రపంచమంతా పిలుస్తూ ఉన్నారు. బీసీ అంటున్నారు, ఏడి అంటున్నారు. కేవలం కీలకమైన వ్యక్తి ఇక్కడ యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారానే కాలాలు, దినాలు, సమయాలు, డేట్స్, లెక్కలు ఇవన్నీ ప్రపంచంలోనికి వచ్చి ఉన్నాయనే సత్యాన్ని మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. చదవబడిన లేఖన భాగాల్లో మనం గమనిస్తే యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 730 సంవత్సరాల ముందు వారు ప్రవచిస్తూ రాస్తున్నటువంటి మాటలు. ఇదొక నూతన నవోదయం, ఒక నూతన సృష్టి, నూతన ఆశలు, నూతన నీతి సూర్యుని యొక్క వెలుగు, ఆ కిరణాలు తన యొక్క విశ్వాసుల మీద ప్రభు ప్రతిరోజు ప్రతినిత్యము ఆయన యొక్క జననము ద్వారా లోకములోనికి ఒక వెలుగు వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఆటోమేటిక్గా పారిపోతుంది. మీరు చీకట్లో రూమ్లో ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి బల్బు వేసినప్పుడు చీకటి మీకు మళ్ళీ కనిపించదు. యేసు ప్రభు చీకటితో, పాపముతో, శాపముతో ఉన్న మన హృదయాలు, మన జీవితంలోనికి ఆయన వస్తే, ఆయనను ఆహ్వానిస్తే మరి ఈ పాపం అనే చీకటి పారిపోయి క్రీస్తు అనే నవనూతనమైన వెలుగుతో మనం నింపబడతాం. ఇశ్రాయేలు ప్రజలు, మరి యూదా ప్రజలు వారందరూ కూడా చీకటిలో జీవించినప్పుడు, చీకటి అనే చెరలో, బబులోను చెరలో యూదా ప్రజలు 70 సంవత్సరాలు ఉన్నారు. పారసీక దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు చెరకు వెళ్ళారు. వారి జీవితంలో చీకటి అలుముకొని ఉంది. అందుకే భక్తుడు రాస్తున్నాడు, చీకటిలో మరణ ఛాయలో గల దేశ నివాసుల మీద ఆయన యొక్క వెలుగు ప్రకాశింపబడుతోంది. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో, ఎవడైతే నన్ను గుర్తిస్తాడో, ఎవడైతే నన్ను అన్వేషిస్తాడో, ఎవడైతే నన్ను కనుగొంటాడో వాడు వెలుగు సంబంధి అంటూ ప్రభు సాక్షాత్తు మాట్లాడుతున్నాడు. అంధకారం నుంచి తొలగించి మనము నీతిని ధరించుకొని, జీవమును ధరించుకొని, దేవుని కృపను ధరించుకొని మనం ఈ లోకంలో జీవించవలసిన అవసరత ఉంది. చీకటి అజ్ఞానానికి సూచనగా ఉంది. చీకటి పాపానికి సూచనగా ఉంది. చీకటి వ్యసనాలకు చీకటిగా ఉంది. చీకటి లోకానికి సూచనగా ఉంది. కానీ వెలుగు సంబంధులట, దేవుని ప్రేమించే బిడ్డలు అందులో నుంచి బయటికి రావాలని దేవుడు మనకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకు ఒక పిలుపును ఇస్తున్నాడు. మనము ఈ యొక్క పండుగ దినాన బయటికి రావాలి. క్రీస్తు మన కొరకు, క్రీస్తు మన హృదయాల్లో ఆయన పుడుతూ ఉన్నాడు. బాలయేసుగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన జన్మిస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పశువుల తొట్టిలో యెరూషలేములో కాదు, కానీ మన హృదయాల్లోనే ఆయన జన్మిస్తున్నాడని ఆయనను ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? ప్రోస్కియో అన్నారు గ్రీకు భాషలో, అంటే సాష్టాంగ పడడం. బాలయేసును ఆరాధించడం
సాష్టాంగపడడం మనం చూస్తాం. జ్ఞానులు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారు అర్పణలు అర్పించినప్పుడు, శ్రేష్టమైన కానుకలు ఇస్తున్నప్పుడు, అంత మాత్రమే కాదు, వారు బాలయేసులో దైవాన్ని లేదా రాజును చూస్తున్నారు. ఓ, ఈయనే రాజు, ఈయనే దేవుడు, ఈయనే దేవుడి కుమారుడని వాడి చిన్న బాలుడికి సాష్టాంగపడి నమస్కరించారు. ఎవరండి వారు? జ్ఞానులు. జ్ఞానులంటే తెలివి గలవారు, ఖగోళ శాస్త్ర పండితులు, అంత శక్తి కలిగినటువంటి ఆ జ్ఞానులు బాలయేసును నమస్కరించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి తర్వాత ఆయన రక్షణ, ఆయన నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఆ రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వచ్చి మనం విడిపిస్తాడని ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జ్ఞానం కలిగిన వారు లేదా దేవుని వాక్యం విన్నవారు అంగీకరించారు యేసు ప్రభును. కొద్దిమంది మాత్రం యూదులు, వారు ఇంకా మెస్సయ్య ఆన్ ద వే, మెస్సయ్య వస్తున్నాడు, ఈ యేసు మెస్సయ్య కాదు, ఈ యేసు ఆ మెస్సయ్య అయితే ఆయన దేవుడి శక్తి, దేవుడు సిలువలో శక్తిహీనుడుగా చనిపోడు, మానవుడిగా పుట్టడు, రక్త మాంసములు ధరించుకోడు అంటూ కొన్ని వర్గాల వారు ఆ క్రీస్తును అంగీకరించిన వారు, యాక్సెప్ట్ చేయని వారు యూదుల్లో కొన్ని తెగలు నేడు కూడా మనము ఆ పాలస్తీనా ఏరియాలో ఆ ప్రాంతంలో మనం చూస్తాం. సో ఈ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టడం అంటే మానవత్వం, కుమారుడు అనుగ్రహించడం అంటే దైవత్వం. మానవత్వం అంటే మనలాగానే జీవించాడు ఆయన. ఆ 33.5 సంవత్సరం లోకంలో ఉన్నప్పుడు వారి యొక్క జీవితం, మనుషుల మధ్యలో మనుషులకు మానవులకు ఏది అవసరత ఉందో, స్వస్థత కావాలంటే, ఆహారము కావాలంటే, నెమ్మది కావాలంటే, సమాధానము కావాలంటే, సంతోషము కావాలి అంటే ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత ఆయన దైవత్వంగా దేవుని కుమారులుగా మనందరినీ మార్చడానికి ఆయనే దేవుడిగా కనపరుచుకుంటూ కొన్ని సందర్భాల్లో అంటాడు, పిలాతు అంటాడు, నీవు యూదుల రాజువా? అవును, నీవు అన్నట్లే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన వాడను, నేను ఈ లోక సంబంధికుడను కాను, నా రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు అని యేసు ప్రభు తేటగా తనకు తానుగా నేనే దేవుడను, నేనే ఆ దైవ కుమారుడునని ఆయన ఎన్నో మార్లు చెప్పారు. కనుకనే ఆ రోమా ప్రభులకు కోపం వచ్చి ఆయనను సిలువ వేసి చంపినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, అనగా మన ముందుండే కాలానికి కూడా ఆది అంతము లేని దేవుడు, సృష్టికి పూర్వమున్న దేవుడు, ఎప్పటి నుంచో అనగా ఏమీ లేని, ఉనికి లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు అన్న సత్యం దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన అందుకే ఆ యెషయా 9వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే మెస్సయ్య జన్మ కూడా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఆయనకి 5 పేర్లు ఉన్నాయి కదా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిశ్చితకు దేవుడు, సమాధానకర్తకు అధిపతి అంటూ. ఇందులో నెంబర్ 1 బిరుదు పేరేంట్రా అంటే ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యం? ఏంటి యొక్క అమేజింగ్? ఎట్లా మనము ఆశ్చర్యం అని ఎలా అంటున్నాం? ఆయన పుట్టుకనే ఆశ్చర్యం. కనుకనే హీబ్రూలో ఈ మాట అన్నారు, ఫిలి అంటే ఇది మానవులకు వాడే పదము కాదు. హీబ్రూలో అంటారు, దీనికి అర్థం ఇది దైవానికి వాడే పదం. ఈ చిన్న వర్డ్ అదేంటంటే తెలుగులో ఆశ్చర్యం. ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన ప్రేమ ఆశ్చర్యం, ఆయన త్యాగం ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఆశ్చర్యం,
ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన తిరిగి పునరుద్ధానం కావడం కూడా ఆశ్చర్యమే. ఆయన జీవితం అంతా ఆశ్చర్యమే కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని యెషయా రాస్తూ ఉన్నాడు. ఈ ఆశ్చర్యకరుని మనం కలిగి ఉన్నాం. ఎంత ధన్యులమండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఆయనలాగానే క్రీస్తుకు కలిగిన మనస్సే మనము కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పత్రికల పాఠములో మనం చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను. స్త్రీ గర్భమున ధరింపబడి ఆయన పుట్టెను. కాలము పరిపూర్ణం కావడం అనగా ఆ దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజల దృష్టిలో వారికి అనగా దేవుడి కాలము మొదలుకొని యేసు ప్రభు కాలం వరకు 5,000 సంవత్సరాలు దాదాపు. అప్పటికే లోకమంతా చాలా విగ్రహారాధనలో లేదా దేవుడికి దూరంగా జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఎంతగానో నొచ్చుకొని ఆయన తన బిడ్డలను ప్రేమించి వీరికి ఏ విధంగా అయినా సరే రక్షణ మార్గము, ఒక రక్షకుని నాలో నుంచి ఒక వ్యక్తిని నేను పంపించాలని ఈ త్రిత్వములో నుంచి కనుకనే ఆయన ఒక గుడ్డుగా, ఒక చిన్న పిండముగా, ఒక చిన్న దేవుడుగా ఆ యూదా బాలిక మరియా యొక్క గర్భాన్ని వాడుకొని ఆ గర్భములోనికి ఆయన దూరడం, పురుషుని ప్రమేయం లేకుండగా. అందుకే నేను ఆశ్చర్యకరుడు అంటున్నా. సహజంగా అందరికీ పురుషులు కావాలి, అందరికీ స్త్రీలు కావాలి, కానీ ఇక్కడ దేవుడికి మాత్రం ఈ స్త్రీ అవసరమైంది, స్త్రీ గర్భం అవసరమైంది. కనుక ఆమెను ఆ గర్భమున పుట్టిన కుమారులందరూ స్వతంత్రులు అన్నారు. మనము దాసి కుమారులం కాదు, మనం స్వతంత్ర దత్తత వారం. ప్రభువుకు మనము బంధువులం అవుతాం. ప్రభువుకు మనము తమ్ముళ్ళము లేదా చెల్లెళ్ళము, ఈ వరుస ప్రకారం ఆయన బిడ్డలము అవుతాం. కనుకనే మనము క్రీస్తుకు సంబంధించిన వారం. కనుక దేవుడు మనం రక్షించడానికి, పాపంలో శాపంలో మనం కొట్టుకొని పోతున్నప్పుడు దేవుడు చూడకుండగా, కళ్ళు మూసుకొని ఉండగా మనలను ఆ సేఫ్టీ జోన్లోనికి తీసుకొని రావడానికి ప్రభు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్తలో సువార్తల భాగంలో చూస్తే మనకు అందరికీ తెలుసు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు గొప్ప సువార్త, ఈ రక్షణ సువార్త, ఈ సంతోష సువార్త. ఈ లూకా సువార్త అనగానే ఆ సువార్త పేరే సంతోషం. లూకా సువార్తికుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు అందులో. భయపడకుడి. మన జీవితాలలో మనము ఆ పుట్టినప్పటి నుంచి భయమే కదండి, పుట్టక ముందు నుంచి కూడా గర్భమే. ఇప్పుడు కన్సీవ్ కాగానే అప్పటి నుంచి కూడా ఆ తల్లి ఏం చేస్తుంది? హాస్పిటల్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, మంచి భోజనం తీసుకోవడం, మంచి ఏ విధంగా పుడతాడో ఎలాగుంటాడో అనుకుంటే రకరకాలుగా భయాందోళనలో జీవించడం. మానవ జీవితం అంతా కూడా భయమే. స్కూల్ లైఫ్లో భయం, యంగ్స్టర్గా ఉన్నప్పుడు భయం, సొసైటీలో బయటకు వెళ్తున్నప్పుడు భయం, వృద్ధ దశలో వచ్చినప్పుడు భయం, ఎక్కడ కింద పడిపోయి ఏమవుతుందో భయం, 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 భయం. ఆదిలోనే ఈ భయం మనకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము ఆయనకు భయపడి ఎక్కడో దాచుకున్నాడు కదా, చెట్ల మధ్యలో. నీకు భయపడి నేను దాచుకున్నా అంటున్నాడు. పాపము చేస్తే, దేవుని మాటలో నుంచి ఆ గురిలో నుంచి తప్పిపోతే, దట్ మిస్సింగ్ మార్క్ నుంచి నువ్వు పక్కకు వస్తే నీకు నీ చుట్టూ భయము కమ్ముకుంటుంది. భయానికి నువ్వు గురైపోతావు. కానీ వాక్యం చెప్తుంది, భయపడకుడి, మిమ్మల్ని రక్షించడానికి ఒక చిన్న బాలుడు ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడి, ఆ పాత బట్టలతో చుట్టబడి, ఆ మురికి బట్టలతో చుట్టబడి, ఆయన పుట్టుకనే దీనత్వం అండి. ఆయన పుట్టుకలోనే విధేయత ఉంది.
ఆయన పుట్టి పెరగడమే విధేయము, విధేయత. ఎక్కడ కూడా ఆయన వాయిస్ రైజ్ చేసినట్టుగా, ఎక్కడో ఒకసారి ఆ దేవాలయాన్ని బిజినెస్ చేస్తూ ఉంటే కోపడ్డాడు కదా, అంతే తప్ప ఎక్కడైనా కోపడ్డా? ఎవరైనా శపించాడా ఆయన? ఎటువంటి వారు వచ్చినా, ఎటువంటి భయంకరమైనటువంటి పనులు చేసిన ఒక స్త్రీ కూడా వచ్చినప్పుడు కూడా ఆ స్త్రీ కూడా పర్సనల్ ఇవాంజలిజంతో ఆమె తప్పును గద్దించి ఇక నువ్వు పాపము చేయకుండా జీవించని ప్రభు అందరికీ ప్రేమగా చెప్పిన సువార్తను మనం చూస్తుంటాం. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు, ఆయనే రక్షకుడు. ఆ రక్షకుని నీవు అంగీకరిస్తే ఆ వర్తమానము, ఆ మంచి వర్తమానము ఆ గొల్లలకు తెలియపరిచారు. మన సహజంగా ఆ గొల్లు కాసేవని వీళ్ళు గొల్ల కులము, గొల్లవారు అంటూ ఉంటాం కదా, కానీ అది వారికి డ్యూటీ. ఆ గొల్లలంటే నిరుపేదలు, బానిసలు. ఆ దినాల్లో పాలస్తీనా ప్రాంతంలో వారికి అదొక డ్యూటీ. డే అండ్ నైట్ వారు డ్యూటీలు చేయాలి. బానిసలు చలి కాచుకుంటూ వారు ఆ డ్యూటీలు చేస్తున్నప్పుడు దేవదూత ఒక గుడ్ న్యూస్ వారికి తెలియపరుస్తుంది. యేసు ప్రభు దీనుడు, యేసు ప్రభు పేదవాడు కనుక ఈ గుడ్ న్యూస్ కూడా ఎవరికి వచ్చినట? గొల్లలు కాచే వారికి, పామరులకు. వారు వెళ్ళి పరుగున వెళ్ళి వారు బాలయేసుని చూసి తర్వాత వారు చేసిన గొప్ప పని ఏంటి తెలుసా అండి? బిషప్లు కాదు, థియాలజీ చదివిన వారు కాదు, గొప్పగా చదువుకున్న వారు కాదు, వారు సువార్తను ప్రచురపరచిరి. వారి సువార్త ఏంటట? ఇదిగో బాలయేసు లోక రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడు. పలానా పశువుల పాకలో ఆయన్ని మేము చూసి ఉన్నాం, ఆయన ముఖము ఆయన తేజస్సులో ఉంది, ఆయనే దేవుడు, ఆయనను మీరందరూ విశ్వసించండి, మీరు నమ్మండి అని సువార్త ప్రకటించిన గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు బైబిల్లో వారి యొక్క పేర్లను రాయించలేదు, కానీ గొల్లలు అని మనం చూస్తుంటున్నాం. ప్రేమైనటువంటి వారలారా, ఇటువంటి యొక్క ఆ గొప్ప ఆ దేవుని యొక్క ఆ ప్రణాళికలో, దేవుని యొక్క కృపలో వారందరూ కూడా మరి ఘనమైనటువంటి సువార్తను ప్రకటించినట్టుగా మనము చూస్తుంటున్నాం. ఈ క్రైస్ట్ మాస్, ఈ చరిత్ర, ఈ ఎవిడెన్స్, ఈ ప్రూఫ్స్ నేడు ప్రపంచమంతా ఉన్నాయి. కనుకనే నేటికి క్రైస్తత్వము లేదా ఈ భక్తి లేదా ఈ పండుగ జీవించి జీవము కలిగి ఉంది. ఎవరు కూడా దీన్ని తీసివేయడానికి వీలు లేనుగా ఉంది. కారణం ఏంటంటే అనేకమైనటువంటి ప్రూఫ్స్ను మనము చూసి ఉన్నాం. కనుక నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మనము సంతోషముగా, ఆనందముగా ఆయనను ప్రచురపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సాగిలపడుతూ మన యొక్క జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మనమందరము ముందుకు సాగినట్లయితే ఇంకా రాబోయే ఇటువంటి ఘనమైనటువంటి ఈ క్రిస్టమస్ పండుగలను మనం అనేక విధాలుగా చేసుకోవచ్చు. కనుక ఈ క్రిస్టమస్లో మొట్టమొదటిగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని, ఒక కమిట్మెంట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. ప్రభువా, నేను నీ కొరకే జీవించడానికి, నీ కొరకే బ్రతకడానికి, నీ సేవ చేయడానికి నేను ఇక్కడ మీ సన్నిధానంలో నేను ఒక ఓత్ ఇస్తున్నానని మనము చేసుకుని బయటికి వెళ్ళాలి. ఒక నూతన మనస్సుతో, నూతన సృష్టి గల వారమై ఒక మార్పు చెంది, ఎప్పటికే వింటూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం ఇదే ప్రసంగాలు, ప్రతి సంవత్సరం ఈ విధంగానే మన జీవితం ఉంది అని అనుకోవడం కాదు. కానీ 2024లో మీ మనస్సును మార్చబడాలి. మొట్టమొదటిగా అన్నిటికంటే భయంకరమైనది ఈ మనస్సు మార్చబడితే, నువ్వు రక్షణ పొందితే, నీవు ప్రభు వైపు చూస్తే, ప్రభు బోధనలో ప్రభు ప్రకారం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు
మనకు ఇవ్వవలసినటువంటి గిఫ్ట్ బహుమానాలు పరలోకంలో దేవుడు మనకిస్తాడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. కొన్ని నిమిషాలు విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి, శక్తివంతమైనటువంటి దైవ మాటలు మేము విన్నాం. మా హృదయాలు భద్రపరుచుకొని క్రీస్తు రాకడ వచ్చే వరకు మేము ప్రభువా మీలో మేము, మీరు మాలో కలిసి జీవించలాగున సహాయం చేస్తూ మరొకసారి మా ప్రియబిడ్డలందరినీ దీవించగలరని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.